అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలోని కళాశాల స్థలాన్ని వైకాపా నేతలు కబ్జా చేయాలనుకోవడం దుర్మార్గమని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు విశ్వనాథ్ నాయక్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్, అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు కళాశాల స్థలాన్ని నేడు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ భూములు, కుంటలు, వాగులు, గుట్ట, పరంబోగులు, చుక్కల భూములు ఆక్రమించుకున్న దీచాల ఆఖరికి భావితరాలకు ఉపయోగపడేటటువంటి కళాశాల స్థలాన్ని కూడా ఆక్రమించాలనుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల పట్టాల పేరిట కోట్ల రూపాయల కళాశాల స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ఎమ్మెల్యే అండదండలతో కళాశాల సిబ్బందిపై అడ్డుకోబోయిన విద్యార్థులను పైన దౌర్జన్యం చేయడం సిగ్గుచేటని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాబోయే తరాల కోసం ఆక్రమిత కళాశాల స్థలాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సాధించుకుంటామని హెచ్చరించారు. వాగులు, వంకలు, చుక్కల భూములు, డికేటి భూములు, ప్రభుత్వ స్థలాలు, ఎక్కడ చూసినా చెరువులన్నీ కూడా ఆక్రమించుకున్నారు. కనీసం ఈ కళాశాలలో ఈ మండలంలో దాదాపు సుదూర ప్రాంతాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన, ప్రజాస్వామ్య పేద బిడ్డలు 300 మంది బిడ్డలు ఈ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు కేటాయించినటువంటి అధికారికంగా కేటాయించినటువంటి స్థలాన్ని కూడా ఈరోజు మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా సర్వోన్నత అధికారి తక్షణమే స్పందించి ఈ యొక్క కళాశాల యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఈ కళాశాల యొక్క బౌండరీని కేటాయించి, నిధులు కేటాయించి ప్రహారీ గోడ కట్టించాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘంగా మేము పూర్తి స్థాయిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో తప్పకుండా భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఏఎస్ఎఫ్ నేతృత్వంలో దీని యొక్క మేము పూర్తి స్థాయిలో మేము కాపాడుకొని విద్యా సంస్థలకు ఉపయోగపడే విధంగా మేము పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. కోటేశ్వరరావు, ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల స్థలాన్ని నిన్నటి రోజున వైకాపాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని జేసీపీలతో చదును చేసి యొక్క స్థలాన్ని, కళాశాల స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుండగా ఆ కళాశాల ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు మరియు విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్థానిక నాయకులను అడ్డుకొని, జేసీపీలను అడ్డుకొని పోరాటం చేయడం తెలిసింది. ముఖ్యంగా విద్యార్థులకు, ఆ కళాశాల అధ్యాపక బృందానికి అఖిల భారత విద్యార్థి సమాయక ఏఐఎస్ఎఫ్ తరఫు నుండి విప్లవ తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, మొత్తం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొత్తం అన్ని రకాల భూముల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల వనరులను సర్వనాశనం చేసి కబ్జాల పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక పక్క విద్యను ప్రైవేటీకరణ చేస్తూనే మరో పక్క ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి 7 ఎకరాల 83 సెంట్ల స్థలాన్ని కనీసం ఆ యొక్క ప్రిన్సిపల్ కానీ, వైస్ ప్రిన్సిపల్ కానీ కనీసం సమాచారం ఇవ్వకుండా అడ్డగోలుగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వైసీపీ నాయకులు వచ్చి ఆ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నంలోనే ఈ యొక్క జేసీపీలతో ఇదంతా కూడా చదువు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఈ యొక్క కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్జేడీ గారు, కమిషనర్ గారు చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కళాశాల స్థలాన్ని ఏదైతే 7 ఎకరాల 83 సెంట్లు ఉందో ఆ కళాశాల స్థలానికి చుట్టూ బౌండరీలు వేసి తక్షణం నిధులు కేటాయించి యొక్క బౌండరీలు వేసి విద్యార్థులకు భవిష్యత్తులో ఆడిటోరియం కట్టుకోవాలన్నా, లేకపోతే కనుక లైబ్రరీ కట్టుకోవాలన్నా, లేకపోతే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఒక మంచి మైదానం ఏర్పాటు చేసుకొని క్రీడా పోటీలు నిర్వహించుకోవాలని కూడా ఇలాంటి స్థలం ఉండాలి. కాబట్టి ఈ యొక్క వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఆర్జేడీ గారు ఈ యొక్క స్థలం పట్ల శ్రద్ధ వహించి తక్షణం ఈ యొక్క స్థలానికి బౌండరీలు వేయడానికి నిధులు కేటాయించి స్థలాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ, లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో